హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన 60 డేస్ బ్యూటిషియన్ కోర్స్లో స్కిన్ కేర్కి సంబంధించి మనము 50+ ఏజ్ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్కి ప్యాక్ ఎలా తీసుకోవాలి, మసాజ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనము కోర్స్లోకి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళే ముందు అసలు హ్యాండ్స్కి మనం మసాజ్ ఎందుకు చేయించుకోవాలి, బ్లీచ్ అనేది ఎందుకు అప్లై చేసుకోవాలి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. సో చాలామంది అందులో ఉమెన్ ఏంటంటే ఇంట్లో వర్క్స్ అంతా ఎక్కువగా చేయడం, వాళ్ళు వర్కింగ్ ఉమెన్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంట్లో ఖచ్చితంగా ఉన్న వర్క్స్ అన్నీ రెగ్యులర్గా వర్క్స్ చేసుకుంటుండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర స్కిన్ అనేది బాగా లూజ్ అయిపోతుంది. అంటే లోపల ఉన్న కండ అనేది బాగా లూజ్ అయిపోవడం వల్ల అండ్ స్కిన్ మీద గ్లో పోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ చాలామంది చిన్న హెయిర్ ఉంటుంది కదా హ్యాండ్స్ మీద, వాళ్ళు ఏంటంటే వ్యాక్స్ చేయించుకోరు. అలాంటి వాళ్ళ కోసం ఏంటి, మనం బ్లీచ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ హెయిర్ అనేది కూడా ఏంటంటే స్కిన్ కలర్లోకి కలిసిపోతుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మసాజ్ ఇవన్నీ మనం అప్లై చేయడం వల్ల ఆ స్కిన్ అనేది టైటన్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ చక్కటి గ్లో అనేది వస్తుంది. కాబట్టి మన హ్యాండ్స్ కూడా చూడడానికి ఎంతో నీట్గా చక్కగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ బ్లీచ్, ఆ ప్యాక్, అలానే మసాజ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవేంటో తెలుసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అండి, సో ఇది మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్, ప్యాక్, స్క్రబ్, అలానే బ్లీచ్, యాక్టివేటర్. సో ఇప్పుడు మనం బ్లీచ్ అనేది ఎలా మిక్స్ చేయాలి తెలుసుకుందామండి. సో ఫస్ట్ మనము ఒక స్కూప్ నిండా మనం బ్లీచ్ తీసుకుంటున్నాం. సో వన్ స్పూన్ ఫుల్ మనం బ్లీచ్ తీసుకుంటే దానికి జస్ట్ ఒక చిటికేడు మనం యాక్టివేటర్ని యాడ్ చేసుకుంటాము. యాక్టివేటర్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ రెండు చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మనము ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది చక్కగా కలిసిపోయేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. యాక్టివేటర్ మనం ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, జస్ట్ ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ బ్లీచ్ తీసుకుంటే దాంట్లోకి ఒక చిటికెడు యాక్టివేటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూశారు కదా, ఇలా చక్కగా మనము బ్లీచ్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, మనము హ్యాండ్స్కి చక్కగా బ్లీచ్ పెట్టుకొని అలానే మనము ప్యాక్, మసాజ్ ఇవన్నీ అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ మనం గమనించామంటే స్కిన్ బాగా లూజ్గా ఉంది కదా. సో మనం మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్కిన్ అనేది గ్రాడ్యువల్గా టైటన్ అవుతూ ఉంటుంది. అండ్ మనము బ్లీచ్ పెట్టడం వల్ల ఏంటంటే ట్యాన్ రిమూవ్ అయిపోయి చేతికి చక్కటి గ్లో అనేది వస్తుంది. అండ్ మనకి చిన్న కొంతమందికి హ్యాండ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ బ్లీచ్ వల్ల ఏమవుతుందంటే ఆ హెయిర్ అనేది మన స్కిన్ టోన్లోకి కలిసిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఆ కోర్స్ అనేది, ఆ క్లాస్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూసి నేర్చుకుందాం. సో మనం ఫస్ట్ ముందుగా బ్లీచ్ అప్లై చేసుకుంటున్నాం. ఇందాక మనము ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ బ్లీచ్ తీసుకున్నాం కదా, దానికి మనం యాక్టివేటర్ యాడ్ చేసాము. సో అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఫస్ట్ హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాం. యాక్టివేటర్ అనేది మనము హ్యాండ్తో టచ్ చేయకూడదు, అందుకనే మనం క్యాప్తో యాడ్ చేసుకున్నాం. మీకు అవైలబుల్ ఉంటే ఒక చిన్న స్పూన్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే వాటితో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా చక్కగా బ్లీచ్ హ్యాండ్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ట్యాన్నెస్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ చక్కటి గ్లో వస్తుంది హ్యాండ్కి. చిన్న అన్వాంటెడ్ హెయిర్ ఏదన్నా ఉన్నా కానీ అది మనకి స్కిన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇలా మొత్తం మనం హ్యాండ్కి, ఫింగర్స్కి మొత్తం అప్లై చేసుకోవాలి.
సో నీట్గా హ్యాండ్ మొత్తానికి చక్కగా ఫింగర్స్ హ్యాండ్ దగ్గర నుంచి మనం ఫింగర్స్ వరకు చక్కగా మొత్తం ఇట్లా నీట్గా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనము సెకండ్ హ్యాండ్కి కూడా సేమ్ అలానే చక్కగా హ్యాండ్ మొత్తం అప్లై చేసుకోవాలి. మనం ఇక్కడ ఆర్మ్స్ దగ్గర నుంచి ఫింగర్స్ వరకు చక్కగా మొత్తం అప్లై చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మనము బోత్ హ్యాండ్స్కి ఆర్మ్స్ దగ్గర నుంచి ఫింగర్ టిప్స్ వరకు చక్కగా బోత్ హ్యాండ్స్కి మనము బ్లీచ్ అనేది అప్లై చేసేసుకోవాలి. సో దీన్ని మనం కాసేపు డ్రై అయ్యేంత వరకు రెస్ట్లో ఉంచాలి. 20 minutes వరకు దీన్ని ఇట్లానే మనం రెస్ట్లో ఉంచాలి. అప్పుడే మనకి ఫార్ములా అనేది చక్కగా స్కిన్లోకి యూజ్ అవుతుంది. అండ్ మనకి చక్కటి గ్లో అనేది రావాలన్నా, ఆ హెయిర్ యొక్క కలర్ అనేది టర్న్ అవ్వాలన్నా, అండ్ మన హ్యాండ్కి ట్యాన్నెస్ అనేది రిమూవ్ అవ్వాలన్నా మనం చక్కగా ఈ బ్లీచ్ అప్లై చేసుకున్న ఈ హ్యాండ్స్ని 20 minutes వరకు ఇలానే మనము రెస్ట్లో వదిలేయాలి. సో ఇప్పుడు మనకి 20 minutes మనం రెస్ట్లో ఉంచాం కదండి. సో ఈ 20 minutes మనం రెస్ట్లో ఉంచినందుకు ఏమవుతుందంటే ఆ బ్లీచ్ అనేది మన స్కిన్కి చక్కగా ఎట్లా యూజ్ అవుతుందంటే మనకి ట్యాన్నెస్ అనేది రిమూవ్ చేస్తుంది. అలానే మనకి చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్స్ ఏమన్నా ఉంటే వాటిని మన స్కిన్ కలర్లోకి కలిసిపోయేలాగా చేస్తుంది. ఒక చక్కటి గ్లో అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం చక్కగా ఈ బ్లీచ్ మొత్తాన్ని స్పాంజ్ని యూజ్ చేసుకుంటూ వైప్ చేసేసుకుందాం. సో డిఫరెన్స్ అనేది మీకు ఇప్పుడే తెలుస్తుంది, అప్లై చేసినప్పటికీ ఇప్పటికీ ఎలా ఉందనేది. చూడండి, ఇట్లా చక్కగా స్పాంజ్ని యూజ్ చేసుకుంటూ స్పాంజ్ని వాటర్లో డిప్ చేసుకుంటూ మనం నీట్గా వైప్ చేసేసుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా 20 minutes అప్లై చేసిన తర్వాత 20 minutes అనేది రెస్ట్లో ఉంచితేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అప్పుడే అది స్కిన్లో చేంజెస్ని మనం చక్కగా అబ్జర్వ్ చేయగలము. గమనిస్తున్నారు కదండి, మనకి ట్యాన్నెస్ అనేది చక్కగా రిమూవ్ అవుతూ స్కిన్ అనేది చక్కగా హెల్దీగా గ్లోగా ఉంది. మనకి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ మన స్కిన్లో మనం వేరియేషన్స్ అనేటివి వస్తుంటాయి. బ్లడ్లో వేరియేషన్ అనేది వస్తుంది. ఆ బ్లడ్ వేరియేషన్ ఏంటంటే మన స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ని ఇస్తుంది. అండ్ అది కాకుండా స్కిన్ అనేది లూజ్ అయిపోవడం, కలర్ చేంజ్ అయిపోవడం ఇలా అంతా జరుగుతుంది. సో మనం ఈ బ్లీచ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్కిన్కి ట్యాన్నెస్ అనేది రిమూవ్ అయ్యి ఒక చక్కటి షైనీగా ఎంతో హెల్దీగా ఉంటుంది. ఆ స్కిన్ కూడా మన హ్యాండ్స్ కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. హ్యాండ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఎంత అందంగా కనిపిస్తాయో ఈ బ్లీచ్ పెట్టడం వల్ల. సో మనం ఇప్పుడు చక్కగా సెకండ్ హ్యాండ్కి కూడా వైప్ చేసేసుకుంటున్నాము. ఈ బ్లీచ్ అనేది ఏంటంటే మనం అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా మనం ప్యాక్ అనేది పెట్టాలి. ఫ్రూట్ ప్యాక్ లేదా మనకి ప్యాక్ ఏది అవైలబుల్ ఉంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు తినకి ఏంటంటే స్కిన్ అనేది బాగా కొంచెం లూజ్గా ఉంది కాబట్టి మనము మసాజ్ కూడా అప్లై చేస్తాము. మసాజ్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనం ఇచ్చే ఆ స్ట్రోక్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఉంటూ మన స్కిన్ని చక్కగా టైటన్ చేస్తుంది. అండ్ ఒకవేళ మసాజ్ అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ప్యాక్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ ఏజ్ 50+ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మసాజ్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీ స్కిన్ కూడా ఎంతో చూడడానికి హెల్దీగా ఉంటుంది. అండ్ బ్లీచ్ అప్లై చేయడం అనేది మన ఆర్గనైజేషన్లో ఈ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మినిమం 6 months వరకు ఆ బ్లీచ్ అనేది ఆ జోలికి వెళ్ళకూడదు అనమాట. మనం ఏ కస్టమర్కి అయితే మనం బ్లీచ్ అప్లై చేస్తామో 6 months వరకు మనం మళ్ళీ ఆ బ్లీచ్ని రీఅప్లై చేయకూడదు. లేదు అనుకుంటే మనకి మ్యాక్స్ 3 months వరకన్నా ఉండాలి. 3 months వరకు మనం రీఅప్లై చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే స్కిన్లో డ్రైనెస్ అనేది వచ్చేస్తుంది, రఫ్గా అయిపోతూ మనం చేసిన ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మనకి ఫాల్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్లో మనము స్టూడెంట్స్కి నేర్పించేది మన క్లాసెస్ ద్వారా మనం చెప్పేది కూడా ఏంటంటే మన కస్టమర్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళకి చక్కటి రిజల్ట్స్ రావాలి. అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మన పార్లర్కి కానీ మన ఆర్గనైజేషన్ కానీ ఒక మంచి పేరు అనేది వస్తుంది. ఇప్పుడు మన ఆర్గనైజేషన్లో మనం నేర్పించేది ఏంటంటే వాళ్ళకు ఓన్లీ
వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవడమే కాదు, మనీ ఎర్న్తో పాటు ట్రస్ట్ని కూడా మనం గెయిన్ చేసుకోవాలి. నమ్మకం అనేది ఉంటేనే మన పార్లర్కి కూడా మంచి చక్కటి నేమ్ అనేది వస్తుంది. సో మనం కూడా ఎంతో ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి బ్లీచ్ అనేది ఖచ్చితంగా మీరు మినిమం 3 months అన్న గ్యాప్ ఇవ్వాలి, లేదా మ్యాక్సిమం 6 months వరకు. మనం స్టూడెంట్స్కి అయితే 6 months అని చెప్తాము. లేదు కొంతమందికి బాగా ఎక్కువగా ఆయిలీగా ఉంది వాళ్ళ స్కిన్ బట్టి అయితే మ్యాక్సిమం మనం ఖచ్చితంగా 3 months వరకు అయితే రీఅప్లై చేయకూడదు. సో ఇప్పుడు మనము బ్లీచ్ అనేది చక్కగా వైప్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తినకి మనము ప్యాక్ పెట్టి అలానే మసాజ్ అనేది చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ స్కిన్ అనేది చక్కగా టైటన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్యాక్ మసాజెస్ అనేటివి ఎలా చేయాలో తెలుసు. మనం బ్లీచ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ మోచేతి ఇక్కడ ఉన్న బ్లాక్నెస్ కూడా ఫస్ట్ టైం చేయించుకునింది, బట్ మనకి రిజల్ట్స్ చూడండి ఎంత చక్కగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉందో. స్కిన్ టోన్ అంటే ట్యాన్నెస్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయింది. సో మనం ఇట్లా ఇంకో 3 to 4 times చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ నుండే బ్లాక్ స్పాట్ అనేది డిక్రీజ్ అయిపోయి చక్కగా మన ఇక్కడ స్కిన్ అనేది ఎలా ఉందో అట్లా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ప్యాక్ అనేది ఎలా పెట్టుకోవాలి, మసాజ్ అనేది ఎలా చేసుకోవాలి, మసాజ్ చేసుకున్న తర్వాత ప్యాక్ ఎలా పెట్టుకోవాలి, వీటన్నిటి గురించి చూసి నేర్చుకుందాం. ఇందాక మనం చూపించాం కదండి, స్క్రబ్, ప్యాక్, మాయిశ్చరైజరు, అలానే మసాజ్ క్రీము, వీటితో మనం చక్కగా మసాజ్ చేసుకొని హ్యాండ్కి ఒక మంచి ప్యాక్ని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది టైటన్ అవుతుంది, అలానే హ్యాండ్ కూడా చూడడానికి ఎంతో అందంగా తయారవుతుంది. సో మనం ఫస్ట్ ముందుగా స్క్రబ్ అప్లై చేస్తున్నాము. స్క్రబ్ అనేది ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ప్రెషర్ లేకుండా జస్ట్ హ్యాండ్ మొత్తం చక్కగా అప్లై చేసుకుంటాం. స్లైట్గా మనం రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. సో మనకి ఒకవేళ టైటన్గా ఉంది అని ఆ స్క్రబ్ అనేది మూవ్మెంట్ చక్కగా రావట్లేదు, థిక్గా ఉంది అనుకున్నప్పుడు మనం హ్యాండ్స్ని వాటర్తో వెట్ చేసుకునేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా చక్కగా అప్లై చేసుకుంటూ మనం ఇప్పుడు జనరల్ స్ట్రోక్ ఇచ్చుకుంటూ అప్లై చేస్తున్నాం. స్క్రబ్ పెట్టేటప్పుడు మనం జనరల్ స్ట్రోక్స్ అప్లై చేస్తున్నాం. స్క్రబ్ పెట్టేటప్పుడు మనం మినిమం 2 to 3 స్ట్రోక్స్ అప్లై చేస్తే మంచిది. ఇప్పుడు మనం ఫిస్ట్తో క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్కి ఇస్తున్నాం, అలానే డౌన్వర్డ్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రబ్ చేసుకుంటూ వస్తున్నాం. 8 స్ట్రోక్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇట్లా మొత్తం హ్యాండ్ అంతా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మనం అప్లై చేసే స్క్రబ్ కానీ మసాజ్ క్రీమ్ కానీ ఇవన్నీ చక్కగా పట్టి మనం బ్లడ్ సర్క్యులేషన్ని నీట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రౌండ్ స్ట్రోక్ చూసారు కదండి, మనము ఇప్పుడు 4 స్ట్రోక్స్ అనేది ఇచ్చాము. బట్ ఈ స్క్రబ్తో ఏంటంటే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లైట్గా అప్లై చేసుకోవాలి ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా. సో మనకి కొంచెం థిక్ అవుతుంది హ్యాండ్ అనుకున్న ప్రతిసారి జస్ట్ వాటర్తో వెట్ చేసుకుని అప్లై చేస్తే సరిపోతుంది. మనం సిజర్ స్ట్రోక్ అప్లై చేసుకుంటున్నాం. అంటే మనము 4 ఫింగర్ మిడిల్ ఫింగర్ మధ్యలో నుంచి మనము హ్యాండ్కి అప్లై చేసుకుంటాము. ఇది లాంగ్ స్ట్రోకు, అంటే హ్యాండ్ బాగా మనం పుల్ చేస్తున్నట్టుగా రబ్ చేసుకోవాలి. అండ్ చేతి దగ్గర ఏంటంటే మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రబ్ చేసుకుంటూ ఇట్లా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఫింగర్స్ దగ్గర కూడా మనం పుల్ చేస్తున్నట్టుగా ఉండాలి. ఎందుకంటే మనం వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకు అక్కడ బోన్స్ అనేటివి కొంచెం టైట్గా అయిపోవడము, లేకుంటే పెయిన్స్ ఉండడం అట్లా జరుగుతుంటాయి. కాబట్టి ఈ స్ట్రోక్స్ అన్నీ అప్లై చేయడం వల్ల మన ఫింగర్స్ కూడా ఎంతో చక్కగా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి. సో ఇప్పుడు మనము ఫైనల్గా పించింగ్ స్ట్రోకు చూడండి, ఇట్లా హ్యాండ్ మొత్తం మనము ఫింగర్స్ని యూజ్ చేసుకుంటూ ఆర్మ్ దగ్గర నుంచి మన హ్యాండ్ వరకు అప్లై చేసుకోవాలి. ఇది చూసారు కదా, ఇట్లా చక్కగా అప్లై చేసుకున్నాం. సో మళ్ళీ లాస్ట్గా మనం ఏంటంటే జనరల్ స్ట్రోక్స్ ఇచ్చుకొని వైప్ చేసేసుకుంటాం. స్పాంజ్తో ఇప్పుడు చక్కగా వైప్ చేసేసుకుంటున్నాం. మనం నీట్గా క్లీన్ చేసుకుంటేనే నెక్స్ట్ అప్లై చేసి అది లోషన్ కానీ లేదా మసాజ్ క్రీమ్ కానీ మనకి చక్కగా హ్యాండ్ మొత్తానికి అప్లై అవ్వాలంటే మనం ముందుగా అప్లై చేసుకున్నది
మనం స్ట్రోక్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత నీట్గా వైప్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మసాజ్ క్రీమ్ అప్లై చేసుకుంటున్నాం. హ్యాండ్ మొత్తం చక్కగా మనం ఇక్కడ ఆర్మ్స్ దగ్గర నుంచి హ్యాండ్ అంతా చక్కగా మనం మసాజ్ క్రీమ్ని ఫస్ట్ అప్లై చేసుకోవాలి. సో ఈ మసాజ్ క్రీమ్ అనేది మనము జనరల్ స్ట్రోక్ ఇచ్చుకుంటూ అప్లై చేసుకోవాలి, అప్పుడే హ్యాండ్ మొత్తానికి చక్కగా పడుతుంది. సో వన్స్ ఈ మసాజ్ క్రీమ్ అనేది హ్యాండ్ అంతా అప్లై అయిన తర్వాత మనం స్ట్రోక్స్ అనేటివి స్టార్ట్ చేయొచ్చు. లాంగ్ స్ట్రోక్ ఇస్తున్నాం. చూడండి, మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ అనేది మినిమం 5 టైమ్స్ అనేది ఉండాలి. 5 to 10 టైమ్స్ చేస్తే మంచిది లాంగ్ స్ట్రోక్స్. ఇప్పుడు బ్యాంగిల్ స్ట్రోక్ అని అంటాము, లేకుంటే సర్కిల్ స్ట్రోక్ అని అనొచ్చు దీన్ని. ఇది కూడా ఏంటంటే రబ్ చేసుకుంటూ, దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది బాగా టైట్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ ఆర్మ్స్ దగ్గర అంతా లూజ్ కాకుండా స్కిన్ అనేది లోపల మజిల్ అనేది చక్కగా టైట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఎవ్రీ స్ట్రోక్ మధ్యలో జనరల్ స్ట్రోక్ని అప్లై చేసుకుంటున్నాం, సిజర్ స్ట్రోక్స్ ఇస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ ఏంటంటే మనము అప్వర్డ్ డౌన్వర్డ్ ఇట్లా 3 to 5 టైమ్స్ అనేది అప్లై చేసుకుంటేనే మంచిది. చూడండి, మళ్ళీ అగైన్ జనరల్ స్ట్రోక్. సో ఇప్పుడు మనము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అలా హ్యాండ్ దగ్గర నుంచి చేతి దగ్గర వరకు చక్కగా మళ్ళీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా హ్యాండ్ అంతా రబ్ చేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే ఒక 3 టైమ్స్, మినిమం 3 టైమ్స్, మ్యాక్సిమం 5 టైమ్స్ చేసుకోవాలి. అగైన్ జనరల్ స్ట్రోక్. ఇప్పుడు ఫింగర్స్ దగ్గర మనం చక్కగా పుల్ చేస్తున్నట్టుగా లాగాలి. అండ్ మనకి మసాజ్ క్రీమ్ అనేది ఏంటంటే మనం స్ట్రోక్స్ని ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మనం వల్ల వాటర్తో ఏం డిప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, మనం లాంగ్ స్ట్రోక్ ఇస్తున్నాం. ఇప్పుడు 3 to 5 టైమ్స్ లాంగ్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు పించింగ్ స్ట్రోక్స్ హ్యాండ్ అంతా అప్లై చేసుకోవాలి. అంటే మనం ఏం లేదు, స్కిన్ని చక్కగా పుల్ చేస్తున్నట్టుగా, స్లైట్గా పుల్ చేస్తున్నట్టుగా ఫింగర్స్ని యూస్ చేసుకుంటూ చేయాలి. దీన్ని మనం పించింగ్ స్ట్రోక్స్ అని అంటాం. మనం రోజు వర్క్స్, ఇంట్లో ఉన్న వర్క్స్ కానీ, వర్కింగ్ ఉమెన్ అయితే ఇంట్లో వర్క్స్, ఆఫీస్లో వర్క్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్ పెయిన్స్ అనేది రావడము, జాయింట్స్ దగ్గర పెయిన్స్ అనేవి ఉండడం జరుగుతుంటాయి. సో మనము ఈ ట్రీట్మెంట్, ఈ కోర్స్ అనేది నేర్చుకొని చక్కగా మన పార్లర్కి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ హ్యాండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం 8th స్ట్రోక్ ఇస్తున్నాం. హ్యాండ్ మొత్తం రబ్ చేసుకుంటూ చక్కగా 8 షేప్ వేసుకుంటూ మనం ఫిస్ట్తో 8 షేప్ వేసుకుంటూ హ్యాండ్ అంతా రబ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. మనం మోచేతి దగ్గర క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇట్లా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే రబ్ చేసుకుంటూ రొటేట్ చేసుకోవాలి. అరిచేతిని అప్లై చేసుకుంటే మనకి ఫ్రీగా మూవ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ అగైన్ జనరల్ స్ట్రోక్. గమనిస్తున్నారు కదా, మనం ఎవ్రీ స్ట్రోక్ మధ్యలో జనరల్ స్ట్రోక్ అనేది అప్లై చేసుకుంటున్నాము. పించింగ్ స్ట్రోక్ సేమ్ మనం ఇప్పుడు ఏ స్ట్రోక్స్ అయితే అప్లై చేసామో అది రిపీటెడ్గా మనము మినిమం 5 minutes, మ్యాక్సిమం 10 minutes వరకు ఈ మసాజ్ అనేది చేసుకోవాలి. సో మనం ఈ మసాజ్ స్ట్రోక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోక్ అనేది మనం 5 times చేసుకోవాలి. ఒకవేళ స్కిన్ బాగా లూజ్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకో 2 to 3 times, అంటే టోటల్గా 5 to 8 times చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ స్ట్రోక్ మధ్యలో మనం మర్చిపోకుండా జనరల్ స్ట్రోక్ అప్లై చేసుకోవాలి. అంటే హ్యాండ్ మొత్తం పుల్ చేస్తున్నట్టుగా, రబ్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు మనం అగైన్ బ్యాంగిల్ స్ట్రోక్ ఇస్తున్నాం. సో మనం ఆ జనరల్ స్ట్రోక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు జాయింట్ పెయిన్స్ ఏమన్నా ఉన్నా, ఎక్కడన్నా పట్టేస్తున్నా కానీ అది చక్కగా రిలీఫ్ అయిపోతుంది. మన హ్యాండ్ కూడా ఎంతో ఫ్రీగా, రిలాక్స్డ్గా, స్ట్రెస్ లేకుండా ఎంతో చక్కగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం నీట్గా స్పాంజ్తో వైప్ చేసేసుకుందాం.
మనం చక్కగా వైప్ చేసేసుకుంటున్నాం. సో మనకి ఏజ్ ఇంక్రీజ్ అవుతూ ఉండే కొద్దీ చేంజెస్ మన స్కిన్లోను బ్లడ్లోను చేంజెస్ అనేవి వస్తుంటాయి. చాలామందికి హ్యాండ్ యొక్క స్ట్రక్చర్ కానీ అది కొంచెం షేప్ అవుట్ అయి ఉంటుంది. సో మనం ఈ ట్రీట్మెంట్ లైక్ ఏంటంటే మసాజ్ చేయించుకొని ప్యాక్ పెట్టించుకునే ట్రీట్మెంట్ అనేది మనం మంత్లీ వన్స్ తీసుకుంటూ ఉంటే మన హ్యాండ్ షేప్ కూడా ఎంతో చక్కగా వస్తుంది. బ్లీచ్ అనేది మాత్రం మనము ఖచ్చితంగా 3 months గ్యాప్ అనేది ఉండాలి. బట్ ఈ ప్యాక్ అనేది మనము 1 monthకి ఒకసారి తీసుకున్నా సరిపోతుంది. చక్కగా ప్యాక్ అప్లై చేసేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ప్యాక్ అనేది ఏంటంటే కింద నుంచి ఫింగర్స్ దగ్గర నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్కిన్ టైటన్ చేస్తుంది కదా, సో అందుకని మనం పైనుంచి కిందకు వేయకూడదు. ఫింగర్స్ దగ్గర నుంచి మనం చక్కగా ఆర్మ్స్ వరకు అప్లై చేసుకోవాలి. చూడండి, నీట్గా ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లోనే రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. మనము ఈ స్క్రబ్బు అలానే మసాజు ఈ ప్యాకు ఈ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి చక్కటి రిజల్ట్స్ అనేటివి వస్తుంది. హ్యాండ్ చక్కటి షేప్ వస్తుంది అండ్ స్కిన్ చక్కగా టైటన్ అవుతుంది. మనకి పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అనేటివి ఉండవు. కాకపోతే బ్లీచ్ మాత్రం మనకు ఖచ్చితంగా 3 to 6 months అనేది గ్యాప్ ఉండాలి. ప్యాక్ మాత్రం మనం మంత్లీ వన్స్ చేసుకుంటేనే రిజల్ట్స్ కూడా బాగా ఉంటాయి. అండ్ మనం యూస్ చేసేటివన్నీ హెర్బల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. కాకపోతే మనము కొత్త కస్టమర్కి అప్లై చేస్తున్నాము అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా మనము టెస్ట్ చేసి అప్లై చేయాలి. చూసారు కదా, చక్కగా ఇట్లా మనము అప్వర్డ్ డైరెక్షన్లో పెట్టుకుంటున్నాం. ఫింగర్స్ దగ్గర నుంచి ఆర్మ్ వరకు చక్కగా అప్వర్డ్ డైరెక్షన్లో. ఎందుకంటే మనకి ఈ ప్యాక్ అనేది డ్రై అయ్యే కొద్దీ కొంచెం టైటన్ అవుతుంది. సో అదేం చేస్తున్నా అంటే స్కిన్ని కూడా చక్కగా టైటన్ చేస్తుంది. కాబట్టి మనం పైకి డైరెక్షన్లో పెడితేనే మనం ఇప్పుడు చేసే ఈ ట్రీట్మెంట్ ఈ కోర్స్ కూడా ఏంటంటే స్కిన్లో ఒక మంచి గ్లో ఇవ్వాలి, హెల్దీ స్కిన్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అండ్ అలానే మనకి స్కిన్ అనేది టైటన్ అవ్వాలి. ఈ చేంజెస్ అన్నీ రావాలంటే ఇప్పుడు మన క్లాస్లో మనం ఎలా అయితే డిస్కస్ చేస్తున్నామో డైరెక్షన్స్ కానీ స్ట్రోక్స్ కానీ మూవ్మెంట్స్ కానీ అండ్ మనం డిస్కస్ చేస్తున్న టైమింగ్స్ ఇవన్నీ చక్కగా మన క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా చక్కగా ఫాలో అయ్యారంటే మీకు ఎంతో చక్కటి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీ కస్టమర్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫ్రెండ్లీగా వచ్చి ఈ ట్రీట్మెంట్ మొత్తానికి ప్యాక్ అనేది పెట్టేసుకున్నాం. ఇది మనం డ్రై అయ్యేంత వరకు 20 minutes అనేది రెస్ట్లో ఉంచాలి. సో మనం ఇప్పుడు ఈ హ్యాండ్కి ఎలా అయితే మనం ట్రీట్మెంట్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్ని ఫాలో అవుతూ అనదర్ హ్యాండ్కి కూడా అప్లై చేసేసుకుందాం. సో మనం సెకండ్ హ్యాండ్కి కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతూ అప్లై చేసుకుంటున్నాం. ఫస్ట్ స్క్రబ్ పెట్టుకుంటున్నాం. ఈ స్క్రబ్ అనేది అప్లై చేసుకుంటున్నప్పుడు మనకి కొంచెం థిక్గా ఉంది ఈ పేస్ట్ అనేది అనుకున్నప్పుడు హ్యాండ్స్ని జస్ట్ వాటర్తో వెట్ చేసుకునేసి అప్లై చేసుకుంటే చక్కగా మూమెంట్స్ అండ్ ఆ స్ట్రోక్స్ అన్నీ ఇవ్వడానికి కూడా ఎంతో ఫ్రీగా ఉంటుంది. స్ట్రోక్స్ ఇచ్చేసుకొని అగైన్ నెక్స్ట్ ఏం చేస్తాం, మసాజ్ క్రీమ్ అప్లై చేసుకుంటాం. తర్వాత లాస్ట్లో ఫైనల్గా చక్కగా వైప్ చేసేసుకొని ప్యాక్ పెట్టుకొని రెస్ట్లో ఉంచాలి. మన స్ట్రోక్స్ అనేది ఫైనల్గా ఇంకొకసారి మీకు చూపిస్తాము చూడండి. సో ఇది జనరల్ స్ట్రోక్ అని అంటాము. అంటే హ్యాండ్ మొత్తం పుల్ చేస్తున్నట్టుగా కింద నుంచి పైకి మళ్ళీ అంటే మనము రొటేట్ చేస్తున్నట్టుగా పుల్ చేయాలి. సో ఇప్పుడు మనం బ్యాంగిల్ స్ట్రోక్ అని అంటాము లేదా సర్క్యులర్ స్ట్రోక్ అన్న అంటాము. అంటే ఇట్లా ఆర్మ్స్ని రబ్ చేసినట్టుగా. ఇవన్నీ ఏంటంటే స్కిన్ టైటన్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు పించింగ్ స్ట్రోక్, మొత్తం హ్యాండ్ అంతా మనం పించ్ చేస్తున్నట్టుగా మళ్ళీ 8 షేప్ వేస్తూ ఫిట్స్తో మనము 8 షేప్ వేస్తూ చక్కగా హ్యాండ్ అంతా రబ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అగైన్ జనరల్ స్ట్రోక్ అండ్ ఇప్పుడు ఫింగర్స్ దగ్గర పుల్లింగ్ స్ట్రోక్స్. ఇప్పుడు మనం ఫైనల్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూద్దాము. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము పైకి రబ్ చేసుకుంటూ వెళ్తాము, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డౌన్వర్డ్కి రబ్ చేసుకుంటూ వస్తాము. సో గమనించారు కదండి ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రోకు. సో ఇది మీరు ఏంటంటే ఎవ్రీ స్ట్రోక్ బిట్వీన్ మనము జనరల్ స్ట్రోక్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఈచ్ స్ట్రోక్ అనేది మనం 5 times మ్యాక్సిమం ఉండాలి. స్కిన్ మరీ లూజ్ ఉండే వాళ్ళు ఏంటంటే ఒక 8 times అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ప్యాక్ పెట్టేసుకొని దాన్ని రెస్ట్లో ఉంచేద్దాం. ఇది ఈ స్ట్రోక్
చూడండి ఎంత చక్కగా మనకి స్కిన్ అనేది ఎంత గ్లోగా వచ్చిందో. మనం ఈ ప్యాక్, ఈ మసాజ్ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఫస్ట్కి ఇప్పటికి వేరియేషన్ అనేది ఎంత చక్కగా తెలుస్తుందో. సో మనము ఈ ట్రీట్మెంట్ అనేది మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకుంటేనే మన హ్యాండ్ అనేది కూడా చక్కటి షేప్ వస్తుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. అండ్ ఈ బ్లీచ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది మన స్కిన్ దాంట్లోకి కలిసిపోయి మన హ్యాండ్ ఎంతో హెల్తీగా కనిపిస్తుంది. అండ్ జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళకి కూడా ఏంటంటే దీని నుంచి రిలీఫ్గా ఉంటుంది. హ్యాండ్స్కి ప్యాక్ పెట్టేసుకున్నాం. ఇది ఏంటంటే మనకి 20 minutes అయింది కాబట్టి చక్కగా డ్రై అయిపోయింది. సో డ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు నీట్గా కొన్ని మసాజ్ స్ట్రోక్స్ అప్లై చేసేసుకుంటూ చక్కగా వైప్ చేసేసుకుందాం. ఈ ప్యాక్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ని వెట్ చేసుకునేసి ఫస్ట్ ఈ ప్యాక్ అంతటిని చక్కగా మనం వాటర్తో వెట్ చేసుకోవాలి. మనం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అలానే బ్యాంగిల్ స్ట్రోక్ ఇచ్చుకుంటూ మనము చక్కగా మొత్తం హ్యాండ్ అంతా ఇట్లా రబ్ చేసుకోవాలి. చూడండి మీకే క్రీమ్ అనేది మనం పెట్టిన ప్యాక్ అనేది ఎంత చక్కగా వెట్ అవుతుందో. దీనివల్ల ఏంటంటే మనం వైప్ చేసుకోవడానికి కూడా ఎంతో నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాక్ వల్ల మొత్తం స్కిన్ అంతా టైటన్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనము వైప్ చేసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి జస్ట్ హ్యాండ్స్ని వెట్ చేసుకుంటూ ఇట్లా లాంగ్ స్ట్రోక్స్, జనరల్ స్ట్రోక్స్, బ్యాంగిల్ స్ట్రోక్స్, చూడండి ఇప్పుడు మనం లాంగ్ స్ట్రోక్స్, పించింగ్ స్ట్రోక్స్ ఇవన్నీ అప్లై చేసుకుంటూ 8 స్ట్రోక్ ఇవన్నీ అప్లై చేసుకుంటూ మనము చక్కగా ఇట్లంతా వెట్ చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే మనం వైప్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది, చక్కగా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు వేరియేషన్ అనేది ఇప్పుడే తెలుస్తుంది. మనము ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ స్కిన్లో చేంజెస్ అనేది మీకు ఇప్పుడే అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు చక్కగా నీట్గా వైప్ చేసుకుంటున్నాం. గమనిస్తున్నారు కదండి స్కిన్ ఎంత గ్లాసీగా, ఎంత హెల్దీగా ఉందో చూడండి. కూడా అయ్యింది మనకి ఫస్ట్కి ఇప్పటికి ఎంత చక్కగా మనకి డిఫరెన్స్ తెలుస్తుందో. అండ్ ఇది మనము గ్రాడ్యువల్గా మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటేనే మనకి హ్యాండ్ అనేది కొంతమందికి షేప్ అవుట్ ఉంటుంది. సో హ్యాండ్ అనేది చక్కగా మనం మసాజ్ స్ట్రోక్స్ ఇవన్నీ అప్లై చేస్తుండడం వల్ల ఏంటంటే హ్యాండ్ అనేది చక్కగా స్ట్రైట్గా, అంటే చక్కటి షేప్ ఉంటుంది, అందంగా ఉంటుంది. అండ్ మనం బయటకు వెళ్ళేటప్పుడు చాలామంది అన్వాంటెడ్ హెయిర్ వీటన్నిటితో బాగా సఫర్ అవుతూ ఉంటారు. తీయించుకోవాలని ఉండి కూడా చిన్న చిన్న హెయిర్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. బట్ కాకపోతే మనం బ్లీచ్ అనేది 3 to 6 months గ్యాప్ ఇస్తూ అప్లై చేసుకుంటూ ఉంటుంటాం కాబట్టి ఆ చిన్న చిన్న అన్వాంటెడ్ హెయిర్ కూడా ఏమవుతుందంటే మన స్కిన్ టోన్లోకి కలిసిపోతుంది. అండ్ ఇప్పుడు మనం అప్లై చేసిన మసాజ్ స్ట్రోక్స్ కానీ ఈ ప్యాక్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన స్కిన్కి ఒక చక్కటి హెల్దీ అట్మాస్ఫియర్ని ఇస్తుంది. ఇన్ ద సేమ్ టైం స్కిన్ని కూడా ఎంతో నీట్గా టైటన్ చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఫస్ట్కి ఇప్పటికి మీకే వేరియేషన్ అనేది చేస్తారు కదా ఫ్రెండ్స్. మనము హ్యాండ్స్కి బ్లీచ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి. అండ్ మనకి చాలా మందికి కండ దగ్గర ఏంటంటే స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది, మజిల్ ప్రాబ్లం అయ్యి. అండ్ మనం హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో వర్క్ అండ్ ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ ఏదన్నా మీరు ఏ వర్క్స్ అయినా చేయండి, బయటకు వెళ్ళి ఏదైనా వెజిటేబుల్స్ తీసుకురావడం, మనం డైలీ లైఫ్లో ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉంటాం. అది ఉమెన్ అనే కాదు, మెన్, పిల్లలు ఎవరన్నా కానీ. బట్ ఇప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరంటే 50+ ఏజ్ ఉన్న వాళ్ళు జాయింట్ పెయిన్స్ కొంచెం సఫర్ అవుతుంటారు. వాళ్ళకి ఏంటంటే మనము ఈ ఆయిల్ మసాజ్ క్రీమ్ అప్లై చేసుకొని చక్కటి మసాజ్ అప్లై చేసి ప్యాక్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ స్కిన్ కూడా మనకి గ్రాడ్యువల్గా తెలిసింది ఏంది, ఏజ్ ఇంప్రూవ్ అవుతూ ఉండే కొద్దీ స్కిన్లో వేరియేషన్ అనేది వస్తుంది. అంటే స్కిన్ అనేది డల్గా అయిపోవడము, ముడతలు వచ్చేయడం, రఫ్గా అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ బ్లీచ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్కిన్లో ఒక చక్కటి గ్లాసీ లుక్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, మనం ప్యాక్ అప్లై చేసి మసాజ్ చేస్తున్నాం కాబట్టి ఈ మసాజ్ వల్ల వాళ్ళకి ఏదైనా జాయింట్ పెయిన్స్ అవన్నీ ఉంటే అవన్నీ చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఎంతో ఫ్రీగా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ మనం అప్లై చేసే ట్రీట్మెంట్ అనేది ఏంటంటే హ్యాండ్ దగ్గర నుంచి ఫింగర్ టిప్స్ వరకు మనం చక్కగా మొత్తం మూమెంట్ అప్లై చేసుకుంటున్నాం. సో ఈ క్లాస్లో కూడా ఏంటంటే మనం బ్లీచ్ పెట్టిన తర్వాత ఫ్రూట్ ప్యాక్ అనేది మీకు ఏ ప్యాక్ అవైలబుల్ ఉంటే ఆ ప్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మసాజెస్ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఏంటంటే ఆప్షనల్ అనమాట. ఇప్పుడు మనకి అందరికీ ఎవ్రీ టైం కుదరదు కదా మంత్లీ వన్స్ చేయించుకోవాలంటే, కానీ మంత్లీ వన్స్ చేయించుకుంటేనే మీకు రిజల్ట్స్ అనేవి కూడా బాగుంటాయి.
ఇప్పుడు మన క్లాస్లో మనం గమనించాం కదా, ఫస్ట్ వన్ టైంకి తీసుకున్న వెంటనే తన స్కిన్ అనేది ఎంత చక్కగా, ఎంత హెల్దీగా, హ్యాపీ స్కిన్ అనమాట. దాన్ని మన హెల్దీ స్కిన్ అని కూడా కాదు, హ్యాపీ స్కిన్ అని కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే మన స్కిన్ అనేది ఎంతో ప్లెజెంట్గా, హ్యాపీగా ఉంటుంది. సో స్కిన్ గ్లాసీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అండ్ మన హ్యాండ్స్ కూడా చూడడానికి చాలా చక్కగా, అందంగా ఉంటుంది. మంత్లీ వన్స్ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలామందికి ఇక్కడ బోన్స్ దగ్గర హ్యాండ్స్ షేప్ అవుట్ అయి ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్, ఈ మసాజ్, ఈ పార్లర్ స్టైల్లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల హ్యాండ్ యొక్క స్ట్రక్చరు, షేప్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఉన్న చిన్న చిన్న హెయిర్ కూడా ఏంటంటే ఆ బ్లీచ్ వల్ల స్కిన్లో కలిసిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీ పార్లర్లో కూడా యూటిలైజ్ చేయండి. మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.